కానీ సైలెంట్ గా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం కూడా. ఈ పథకాల గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఏంటి వాళ్ళ ధీమా? ఏమవుతుంది ఇప్పుడు జనం ఏం చేస్తారు? అడగలేరు అనుకోండి, అన్న క్యాంటీన్లు పెట్టేస్తారు. కాబట్టి అంటే జగన్ కి చేసిన దాన్ని చెప్పుకోవడం చేత కాలేదు. చెప్పుకుంటున్న రోజు వీళ్ళు కావాలని ఆ రోజునే దుష్ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల మందికి ఒకే రోజు డబ్బులు 15,000 ఒక రోజు కాకపోతే వారం 10 రోజులు పడుతున్నాయి ఇవాళ ఇనాగ్రేషన్ అయ్యింది. కానీ కరెక్ట్ గా ఆ రోజునే ఒక నెగిటివ్ వార్తల యుద్ధం ప్రారంభమయ్యేది. ఏదో ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుంటారా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇష్యూ తీసుకుంటారా, ఏదో ఒకటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ 2 రోజుల ముందు నుండి ప్రారంభించి జగన్ ఆ కార్యక్రమం అయ్యేదాకా చేసేవాడు. అసలు జనాలు చర్చించుకునేలా చర్చ రానికుండా చేసేవాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కార్యక్రమం వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగన్ నిన్న విజయం సాధించాడు ఓ రకంగా ఎమ్మెల్సీ, కానీ కరెక్ట్ గా ఆ టైంకి తీసుకొచ్చి జోగిది పెట్టారు. అంటే ఇట్టించే డైవర్షన్. ఏది ప్రచారంలో ఉండాలో ఏది ఉండకుండా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. అది ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఎదుర్కోవాలంటే ఈయన దగ్గర మీడియా ఒక అర్రజన ఉండాలి. ఈయన దగ్గర లేదు. ఈయన అసలు అది పట్టించుకోడు. కాబట్టి ఎవరేం చేయలేరు దానికి. రాజకీయం వాళ్ళు చేస్తారు. ఇతను ఎంతసేపటికి నేను డబ్బులు పెట్టాను కదా, మీకు గుర్తులేదా అంటారు. ఇప్పుడే ప్రాబ్లం ఉండదు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా. అప్పటికి జనాలు డబ్బులు కావాలనుకుంటే జగన్ని